నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రైల్వే గేట్ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, సవిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. రాష్ట్రంలోని వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ ను పరిశీలించారు. ఏ ఉత్పత్తులకు ఎంత మేరకు డిమాండ్ ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేనేత ఉత్పత్తులను ఒక్క సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాసినప్పుడు వై కాంట్ పుట్ దిస్ ఎంబ్లమ్ ఇన్ దిస్ విత్ క్లాత్. ఓకే సార్, మనం ఎప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ని పెట్టలేదు సార్. ఇప్పుడు ఏం చేసామంటే సార్ అర్చనా జాజు సార్, ఆవిడ కలంకారీ ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ సార్. ఓకే, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక చేనేత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, సవిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి చేనేతలకు అవినాభావ సంబంధం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయం తర్వాత అధిక ఉపాధిని కల్పించేది చేనేత రంగమేనని పేర్కొన్నారు. నేతన్న భరోసా కింద ఏడాదికి ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చేనేతల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబును కోరారు. తాము అతిథులను ఎవరిని కలిసినా మంగళగిరి చేనేత వస్త్రాలను బహుమతిగా ఇచ్చే ఆనవాయితీని పెట్టుకున్నట్లు తెలిపారు. తాము అతిథులను ఎవరిని కలిసినా మంగళగిరి చేనేత వస్త్రాలను బహుమతిగా ఇచ్చే ఆనవాయితీని పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను నేతన్నలను ఆదుకునేందుకు సొంత నిధులను వెచ్చించినట్లు గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది. మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇమ్మీడియట్గా ఫైల్ ప్రాసెస్ చేయండి, క్యాబినెట్కి తీసుకురానని మంగళగిరి దయ వల్ల రాష్ట్ర మొత్తానికి ఈరోజు ఒక జియో వచ్చింది. సార్, ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల విలువైన భూమి మొదటి విడతలో 3,000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో
మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే మంగళగిరి ప్రజలు నా పైన మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్. నందం అబద్దయ్య గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్గా, ఏకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్గా నియమించాము. ఇంకా కందుల నాగార్జున, మా యువత కూడా ఇక్కడ స్పీడ్ సార్, అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను. ఆగస్టు 9వ తేదీ నుంచి నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు మరింత పెరగనున్నాయి. శనివారం నుంచి సెయింట్ క్లాస్ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. శంకరవిలాస్ 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను మంత్రి పెమ్మసాని దృష్టిలో పెట్టుకుని 18 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆ ప్రకారమే కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి బ్రిడ్జికి ఇరువైపులా పిల్లర్లు వేశారు. మరింతగా పనులు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే శంకరవిలాస్ వైపు వచ్చే వాహనాలను డొంక రోడ్ ఆర్యూబీ వైపు, కంకరగుట్ట ఫ్లైఓవర్ ఆర్యూబీలు ఇన్నర్ రింగ్ రోడ్ వైపు మళ్లించారు. కానీ అవి కూడా ఇప్పటికీ ట్రాఫిక్ తో రద్దీగా మారిపోయాయి. శంకరవిలాస్ బ్రిడ్జిపై పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తే నగరవాసులు మరింత ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటారు. ఇక నుంచి స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేవారు 1 గంట ముందుగా బయలుదేరితేనే గమ్యస్థానాలను చేరుకునే పరిస్థితి ఉంటుంది. అయితే నగర అభివృద్ది కోసం చేస్తున్న పనుల వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రజలను కోరారు. ఏది ఏమైనా గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే మరో 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో నెక్స్ట్ అది అంటే ఇది వర్క్ అవడానికి 2 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా? P1 P21 ఇంకొక 5-6 డేస్ పని ఉంది సార్. ఇంకా 5-6 డేస్ ఉందా? ఓకే, ఎప్పుడు బ్రిడ్జ్ క్లోజ్? ట్రాఫిక్ మన గుంటూరు ఎన్జీఓ కాలనీ నుంచి ఒకటి పెట్టాం. ఆల్రెడీ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఉంది, ఎన్ఆర్ రింగ్ రోడ్ ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ నుంచి ఆటో నగర్కి మళ్ళీ ఇంకో 4 లైన్ రోడ్ పెట్టాం. అక్కడి నుంచి ఇప్పుడు వెట్ మిక్స్ అయిపోయి ఉంది. అట్లాగే 3 వంతుల కింద నుంచి జరుగుద్ది, బొంగరాల బీడ్లో నుంచి జరుగుద్ది, నెహ్రూ నగర్, సంజీవయ్య నగర్ నుంచి జరుగుద్ది. ఏదైనా ఒక 12 నెలల లోపు శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి డెఫినెట్గా ఓపెన్ చేస్తాం తప్పనిసరిగా. కాకపోతే ఈ 12 నెలలు కొంతమందికి ప్రజలకి స్థానికంగా అసౌకర్యం కలగడం సహజం. దాన్ని అందరూ కూడా ప్రజలు మంచి సంకల్పం జరిగి అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని మీరు దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తాం. శంకర్లాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో గుంటూరు నగరంలో ఈ నెల 9వ తేదీ నుంచి ట్రాఫిక్ డైవర్షన్లను శంకర్లాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో గుంటూరు నగరంలో ఈ నెల 9వ తేదీ నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు అమలు కానున్నాయి. వాహనదారులు గమనించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి రోడ్లోంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణించాలి. అలాగే లార్జ్ సెంటర్, ఎంటీబీ సెంటర్ వైపు కార్లు, ఆటోలు, 2 వీలర్లు అర్నల్పేట, పొట్టి శ్రీరాములు నగర్, డొంక రోడ్డు, 3 వంతెనలు లేదా బ్రాడీపేట, కంకరగుంట ఫ్లైఓవర్ మార్గంగా ప్రయాణించాలి. తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో చేయాలి. ఇక ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్, స్కూల్, కాలేజ్ బస్సులు సహా రమేష్ హాస్పిటల్ నుండి కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాన్ని వినియోగించాలి. కోబాలుపేట, కృష్ణనగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట 18వ లైన్, కంకరగుంట అండర్ పాస్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, రమేష్ హాస్పిటల్ మార్గం నుంచి ప్రయాణించాలి. పట్టాభిపురం నుంచి జీజీహెచ్ వైపు వెళ్లేవారు కంకరగుంట ఫ్లైఓవర్, ఎంటీబీ సెంటర్, ఉమెన్స్ కాలేజ్, పల్లవి థియేటర్ మార్గాన్ని వినియోగించాలి. లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ చిల్లీస్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆటో నగర్, బస్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాలను ఉపయోగించుకోవాలి. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజల సౌకర్యార్థం ఈ తాత్కాలిక మార్గాలు రూపొందించబడ్డాయని ప్రజలకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. 9th ఆగస్ట్ మన కొత్త శంకర్విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని రిలేటెడ్ గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరపు నుంచి చెప్తున్నాము.
సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్, మనకి అమరావతి రోడ్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్, చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే మనకి కార్, ఆటోస్, 2 వీలర్స్ అన్ని కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టువర్డ్స్ ఎంటీబీ సెంటర్ వెళ్తున్నవన్నీ కూడా ఇప్పుడు అరిందల్పేట్, పొట్టి శ్రీరాములు నగర్, డొంక రోడ్, 300 రోడ్ ద్వారా పంపిస్తాము. లేకపోతే బ్రాడీపేట్ నుంచి కంకరకొండ ఫ్లైఓవర్ ద్వారా మనం పంపిస్తాం. ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్. మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్ కాలేజ్ బస్సెస్ అన్ని కూడా ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంకరకొండ ఫ్లైఓవర్, రమేష్ హాస్పిటల్ ద్వారా కంకరకొండ ఫ్లైఓవర్ ద్వారానే వెళ్ళాలి. సో మనకి 4వది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ కోబాల్పేట్, కృష్ణానగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, తర్వాత లక్ష్మీపురం, ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాగురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ లేకపోతే బ్రాడీపేట్ 18th లైన్ ద్వారా కానీ కంగరకొండ అండర్ పాస్ ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్, రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు. సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్ కి, గుంటూరు పోలీస్ కి సపోర్ట్ ఇస్తూ ఈ కంకరకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంజయ్ నగర్, నెహ్రూ నగర్, రైల్వే గేట్, మొండి గేట్ ప్రాంతాలను ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. రైల్వే కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఆర్ఓబీల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. అభివృద్ది జరిగేటప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పవని, అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయివన్, టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో హెవీ ట్రాఫిక్ ఆర్ఓబీ లేకపోవడంతో కొన్ని చోట్ల గేట్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితున్నాయి. అటువంటి అన్ని చోట్ల కూడా ఆర్ఓబీల నిర్మాణం కోసం అవసరమైనటువంటి ప్రణాళిక, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రజలకు ఈ ఆర్ఓబీల వలన ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఉదయాన్నే జాయింట్ ఇన్స్పెక్షన్తో ఏడీఎం సిపిఎం గారు ఉన్నటువంటి సైమన్ గారు అలాగే డిఆర్ఎం గారు ఈరోజు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి 3 గేట్లు, సంజీవ్ నగర్ గేట్ కానివ్వండి, అలాగే సీతానగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, ఈ 3 చోట్ల కూడా రైల్వే అధికారుల ఆలోచనను బట్టి ఆర్ఓబీల నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెస్మెంట్స్ అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎంతవరకు పోతా ఉన్నాయి, అసలు అక్కడ అవసరాన్ని బట్టి ఏ విధంగా చేస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే దాటి మీద పూర్తిగా బట్టిప్రోలుకు చెందిన బలరామకృష్ణ తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానం చేశారు. బలరామకృష్ణ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. స్పెయిన్లో ప్రతి ఒక్కరూ అవయవదానం చేస్తారని, మన దేశంలో కూడా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని డాక్టర్ రమణ ఎస్ఎస్వి కోరారు. బలరామకృష్ణ మరణించినప్పటికీ అవయవాలు దానం చేయడం ద్వారా మరికొందరిలో సజీవంగా జీవించి ఉంటారని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ రాయపాటి మమత తెలిపారు. అవయవదానం పట్ల అపోహలు తొలగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బలరామకృష్ణ కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్గాన్స్ వాళ్ళు రిట్రీవ్ చేయడానికి రమేష్ హాస్పిటల్లో వీరు మంచి ప్రయత్నం చేశారు. ఇక్కడ అనూష తను ఒక గొప్ప కౌన్సిలర్, చాలా బాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు పిల్లలిద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్, ఇద్దరు బీటెక్ చదివి ఉన్నారు, యూత్ వారి ఫాదర్కి ఇలా జరిగింది, బ్రెయిన్ డెడ్ అయింది. చాలామంది ఇక్కడ ఐసీయూలో ఒక హార్ట్ కావాలను, ఒక లివర్ కావాలను, కిడ్నీ కావాలను, లంగ్ కావాలను, ఒక ఐ కావాలను చాలామంది వెయిట్ చేస్తున్నారు అని కౌన్సిలింగ్ చేసిన మీదట వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకొని ఇద్దరు పిల్లలు చక్కగా వాళ్ళ ఫాదర్కి చనిపోయిన తర్వాత ఒక బూడిద కుప్పగా మిగలటం కానీ, ఒక మట్టిగా మిగలటం కానీ మాకు ఇష్టం లేదు సార్, మీరు వారి ఆర్గాన్స్ ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అంటే మనము వారు ముందుకు రావటం, ఇక్కడ హాస్పిటల్ వెంటనే వారిని వెంటిలేటర్ మీద పెట్టి చక్కగా అంత ఆర్గన్స్ అన్నీ కూడా అలైవ్గా ఉండేలా చేసి మనకి బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసి వాళ్ళ అయితే దురదృష్టవశాత్తు హార్ట్ పనికి రావట్లేదు, వారి హార్ట్ అది లంగ్స్ కూడా పనికి రావట్లేదు. ఇప్పుడు 2 కిడ్నీలు, ఒక లివర్ మాత్రం అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ చేశారు. వాటిలో ఒక కిడ్నీ, ఒక లివర్ ఇక్కడే. వాళ్ళకి మనం వాళ్ళ ఫాదర్ని తెచ్చివ్వలేము, ఆవిడకి మనం వాళ్ళ వైఫ్ హస్బెండ్ని తెచ్చివ్వలేము, కానీ
ఆయనకు ఒక 5-6 అయితే బతికించగలుగుతున్నాము. వెళ్ళిపోయిన తిరిగి తాళం కానీ ఆయనలాగా ఆయన ఇంకా బతుకున్నారు అనే ఫీలింగ్ మాత్రం పిల్లలకి తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆర్గాన్స్ త్రూ కొంతమంది బతుకున్నారు కాబట్టి వాళ్ళల్లో మన వాళ్ళలో చూసుకోవచ్చు అనేది ఉద్దేశం అండి. మీడియా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అది మాకు బాగా తెలుసు. సో మీరు బాగా ఆర్గాన్ డొనేషన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది ముందుకు వచ్చి ఆర్గాన్ డొనేషన్ దాని మీద కానీ ప్లెడ్జ్ తీసుకొని సైన్ చేస్తే కనుక మనకి ఎవరెవరైతే ఆర్గాన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆయన మనకు సజీవంగా లేకపోయినా ఆయన అవయవాలు ఎక్కడో మన కోసం కొట్టుకుంటా ఉంటాయి. ఇంకొకరిని బతికిస్తాయి అనే హోప్తో మా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుంటూ ఇలా ఆర్గాన్ డొనేట్ చేద్దామని సిద్ధమయ్యాము. అలాగే అందరినీ కోరుకునేది మీరు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. మాకు లోటు జరిగింది ఎవరికి జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పులివెందులలో ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వైసీపీ శ్రేణులు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హిందూ కాలేజ్ సెంటర్లోని మహాత్మా పూలే విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సరిగ్గా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. అందుకే పులివెందల్లో జరిగే బై ఎలక్షన్ కోసం వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై కూటమి నాయకులు దాడి చేశారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ వెంటనే దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేణుగోపాల్ యాదవ్, నందేటి రాజేష్, సైదా ఖాన్, మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీ చనిపోతే ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే మేము గెలిచిన సీటుని మేము క్యాండిడేట్ని పెడతా ఉంటే ఒక రమేష్ యాదవ్ అనేటువంటి ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సంఘ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ బలహీన బీసీల సంఘం అధ్యక్షుడు ఆయన మీద దాడి చేస్తారా అంటే ఏంటి? వాళ్ళకి డోంట్ వాంట్ కంటెస్టా? ఇదేదో మరి జనరల్ ఎలక్షన్ చేయొచ్చుగా. ఏంటో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకళ్ళ మీద దాడి చేస్తానో అలా దాడి చేసుకుంటే పోతే ప్రతి మనిషి మీద దాడి చేయాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఏదో ఆ ఎమ్మెల్సీ గారి మీద దాడి చేసినంత మాత్రాన భయపడి అందరూ ఒక అడుగు వెనకేస్తారనుకుంటారు. కానీ ఎవ్వరు అడుగు వెనక వేసే ప్రసక్తే లేదు. ఏదైనా కూడా ధైర్యంగా నుంచోని చేసి గెలిచినా ఓడినా నికార్సుగా నుంచోని మేము ప్రజల్ని ఓటు అడుగుతాం. ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి వేడుకలు గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని పద్మావతి కళ్యాణ వేదికలో జరిగాయి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని పద్మావతి కళ్యాణ వేదికలో భారతీయ ప్రధాన కృషి విజ్ఞాని స్వామినాథన్ జీవిత చరిత్రలను లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఆయన భారతదేశంలో గోధుమ, బియ్యం అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ఆవిష్కరించారు. 1972 నుంచి 79 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్కు 2024 ఫిబ్రవరి 9వ తేదీన భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది. సో ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఇట్లా జరుగుతూ ఉండగా మరి ఇండియాలో ఏం జరిగింది? ఇండియాలో మనం చెప్పుకున్నాం 1950s, 60s మనం షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అని. అప్పుడు ఆ రోజుల్లో 1961 సంవత్సరం ఎంఎస్ స్వామినాథన్ గారు నార్మన్ బోర్లాగ్ని ఇండియా ఇన్వైట్ చేశాడు. ఆయన అప్పుడు ఆ రోజున అగ్రికల్చర్ మినిస్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం. భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో మహాసభల గోడప్రతులను గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ స్టేడియం నుంచి శ్రామిక ప్రజా ప్రదర్శన ప్రారంభమవుతుందని, విజయ టాకీస్ ప్రాంగణంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ల ప్రతినిధులతో కమిషనర్ పులి శ్రీనివాసులు మిషన్ గ్రీన్ గుంటూరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంట్లో అపార్ట్మెంట్లో హోమ్ కంపోస్ట్, క్లస్టర్ కంపోస్ట్ తయారీ ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆటోనగర్ సబ్స్టేషన్ పరిధిలో గల
లారీ స్టాండ్ ఫీడర్లో మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లారీ స్టాండ్ ఎస్వీఆర్ కంపెనీ వాటర్ వర్క్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. శ్రావణ మాసం సందర్భంగా రేపు శుక్రవారం రోజున 500 మంది సువాసినులతో వరలక్ష్మి వ్రతాలు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్నారు. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జూలై 26వ తేదీ నుండి శ్రావణ మాస వేడుకలు జరుగుతూ ఉన్నాయని ప్రధాన అర్చకులు మాధవస్వామి వెల్లడించారు. రానున్న శుక్రవారం రోజున 500 మంది సువాసినులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. శనివారం రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ స్వామి, కృష్ణ స్వామి, చిన్మయ స్వామి పాల్గొన్నారు. మన 26వ తేదీన ప్రారంభమైన శ్రావణ మాసం చక్కగా శ్రావణ శుక్రవారం ఈ సంవత్సరంలో 5 శుక్రవారాలు రావడం జరిగింది. ఇలా రావటమే విశేషం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అవుతుంది. అయితే ఈసారి 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు జరగబోతుంది. కాబట్టి మన దేవాలయంలో కూడా చక్కగా పద్మావతి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి సామూహికంగా దాదాపు 500 మంది ముత్తైదువుల చేత వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేయడం కోసం ఆలయ పాలకవర్గం వారిని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి యోగి భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు తులసి గ్రూప్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు మనవడు ఆదిత్య చంద్రతో కలిసి 70,000 రూపాయల విలువ గల కిక్ బాక్సింగ్ కిట్స్ అందజేశారు. ఆగస్టు 10వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే ఆంధ్ర రాష్ట్ర కిక్ బాక్సింగ్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ క్రీడా పరికరాలు బాగా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రైల్వే గేట్ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.